హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్దా హర్విల్లు. చూస్తున్నారు కదా, చుట్టూ పచ్చదనం, ఎత్తైన కొండలు, మధ్యలో పాలధారల జారు వారుతున్న అందమైన జలపాతం. ఎక్కడికి వచ్చానో అర్థమైందా? ఇది మన నెల్లూరు జిల్లాలో ఉన్న పెంచిలకోన. సో ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు ఈ అడ్వెంచర్ని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఈ ఆలయం చాలా పురాతనమైనది మరియు ప్రసిద్ధి చెందింది. ఇది నరసింహ క్షేత్రాలలో ఒకటిగా చెప్తారు. హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత స్వామివారి ఉగ్రరూపం శాంతించడానికి ఇక్కడే చెంచులక్ష్మిని వివాహం చేసుకున్నారని స్థల పురాణం చెబుతుంది. అందుకే ఇక్కడ స్వామివారు శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామిగా కొలువై ఉన్నారు. ఇప్పుడు మనం మెయిన్ అట్రాక్షన్ అయిన జలపాతం వైపు వెళ్తున్నాం. ఆలయం నుంచి జలపాతం దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పూర్తిగా ట్రెక్కింగ్ మార్గం. దారి అంతా కొండరాళ్ళు, చిన్న చిన్న వంకలు. అడ్వెంచర్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ ట్రెక్కింగ్ స్పాట్. మామూలు చెప్పులతో కాకుండా మంచి గ్రిప్ ఉన్న షూస్ వేసుకుంటే చాలా మంచిది. వర్షాకాలంలో ఇక్కడ నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అబ్బో, ఈ దారి చూడ్డానికి ఎంత అందంగా ఉందో, అంతకు మించి కష్టంగా ఉంది. కానీ చుట్టూ వాతావరణం, పక్షులు, కిలకిలలు ఈ జర్నీని చాలా ఎంజాయ్ చేస్తున్నాం. పెంచిలకోన జలపాతం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కొండపై నుంచి పాల నొరగల కిందకి జాలువారుతున్న దృశ్యం కళ్ళ ముందు ఒక పెయింటింగ్ లాగా ఉంది. ఈ జలపాతమే కండలేరు నదికి మూలంగా చెప్తారు. వర్షాకాలం తర్వాత వస్తే జలపాతం ఉధృతంగా ఉంటుంది. ఈ చల్లటి నీళ్ళల్లో కాసేపు అలా ఉంటే ఆ అలసట మొత్తం మాయమైపోతుంది. ఇక్కడ స్నానం చేయటానికి చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. ముఖ్య గమనిక, నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే మాత్రం లోపలికి వెళ్ళకపోవడమే మంచిది. చూశారు కదా, పెంచిలకోన జలపాతం ఒక ట్రూ నేచర్ ట్రీట్. ఆలయ దర్శనం, కొండ దారిలో అడ్వెంచర్ ట్రెక్కింగ్,
స్వచ్ఛమైన జలపాతం అన్నీ ఒకే చోట ఉన్నాయి. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.